వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం మనందరం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే, పరమాత్మ ఉద్ధవుడికి ఈ తత్వముల సంఖ్య ఎంత, ఒక్కొక్క యోగి, ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ముని ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అసలు నిజం ఏమిటో చెప్పమని ఆయన్ని అడిగినందువలన అసలు వీటి యొక్క కాంట్రవర్సీ అంటే భేదాభిప్రాయాలు ఏ విధంగా వచ్చినాయనేటువంటి విషయాన్ని ఆయన మనకి చాలా వివరంగా చెప్పిన తర్వాత, మానవులందరూ కూడా ఈ తత్ ప్లస్ తత్వం ఈ తత్వాలుగా ఏర్పడుతున్న వాటి యొక్క నిజమైనటువంటి అర్థం ఏమిటనేది తెలుసుకోకుండా వాటిలో అంతర్లీనంగా అంతర్భూతంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి, తర్వాత 3 గుణాల యొక్క ఇది శక్తి, తర్వాత మానవుడు తను పుట్టినప్పుడు తన పూర్వజన్మల నుంచి తెచ్చుకున్నటువంటి వృత్తులు అనగా వాసనలు, ఈ మూడిటి యొక్క ప్రభావంతో వాడి యొక్క మానసిక పరిస్థితి ఈ వర్తమాన జీవితంలో ఏర్పడుతుంది. అయితే అందరూ కూడా ఆ వృత్తుల ఆధారంగా ఏర్పడినటువంటి వ్యక్తిత్వంతో విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అసలు అందరము కూడా ఈ 3 గుణాలకి మనం లోబడి ఉన్నామని, తర్వాత పరమాత్మ యొక్క శక్తి అంతర్లీనంగా అన్నిట్లోనూ ఉన్నదని, అసలైనటువంటి తత్ అనే శబ్దం అదని మనం అందరం మర్చిపోయి ఈ త్వంగా ఏర్పడినటువంటి శరీరం నిజం అనుకుని మాట్లాడుతున్నాం. కానీ ఆ తత్ అనే దాంట్లోంచి వచ్చినటువంటి పంచమహాభూతాలు అవి మళ్ళీ తత్తుగా మారి వాటిలోంచి ఉన్నటువంటి శక్తుల్ని ఇతర పంచభూతాలకు అప్పు ఇవ్వడం ద్వారా కార్యం ఏర్పడింది. అవి కారణమైనవి, పంచమహాభూతాలు కారణమైనవి. దాని నుంచి కార్యం ఏర్పడింది, నీకు 24 అవయవాలు ఏర్పడింది, 24 తత్వాలు అన్న వాటి. సో మళ్ళీ ఇవి ఇలాగే ఉన్నాయా, ఈ తత్వాలుగానే ఉన్నాయా అవయవాలు? ఈ అవయవాన్ని అవకాశం చేసుకుంటూ నువ్వు ఉపయోగించుకుంటూ ఇంకొక కొన్ని కార్యాలు చేస్తున్నావు. ఒక కుండ తయారు చేస్తున్నావు, బట్టను వేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. వాటన్నిటికీ ఏం వాడుతున్నావు? నీ కాళ్ళు, చేతులు, నీ మేధస్సు, వీటన్నిటిని వాడుతున్నావు. కాబట్టి అవేమైనాయి? అవి కారణమైనవి. ఒరిజినల్గా వచ్చింది తత్వం, అది త్వం. ఆ త్వం కాస్త తత్తుగా మారింది, అంటే కారణంగా మారింది. దాని నుంచి మళ్ళీ కార్యాలు వస్తున్నాయి. ఈ కార్యాలు మళ్ళీ ఇంకో దానికి కారణం అవుతున్నాయి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక పెద్ద విష సర్కిల్, విషవలయం, పెద్ద విషవలయం ఏర్పడిపోతుంది. కాబట్టి ఇందులోంచి ఎవరు ఎంత గ్రహించగలిగితే వాడి యొక్క మేధస్సును బట్టి వాడు గ్రహించుకుని ఇవి 4, ఇవి 6, ఇవి 9, ఇవి 11, 18, 28, 26, 25 ఇట్లా ఎవరికి అర్థమైన విధంగా వాళ్ళు దాన్ని చెప్పడం మొదలెట్టారు. పోనీ వాళ్ళు ఏమన్నా ఒక ఆధారం లేకుండా మాట్లాడుతున్నారా? కాదు. వాళ్ళు చేసిన వేదాన పఠనము, దాని తర్వాత చేసిన యోగ సాధన, వీటన్నిటి ఆధారంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నేను ఎవరిని తప్పని అనాలి? నేను అనలేను. ఎందుకని అంటే కొన్ని చోట కారణం కార్యంగా మారుతోంది, కార్యం కారణంగా మారుతోంది, ఇంటర్ప్రైజ్ జరుగుతోంది. ఇవి జరిగేటప్పుడు ఒక నిర్దిష్టంగా నువ్వు ఇది ఇంతే 6, 3, 9 అనడానికి అవకాశం లేదు కదా. ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది అని ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ విధంగా చివరికి ఆయన ముక్తాయింపు ఏమిటంటే, ఇవన్నీ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడి యొక్క తెలివితేటలను బట్టి వాడు దాన్ని చెప్పడం జరుగుతోంది. ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 3 గుణాల ఆధారంగానూ వస్తున్నాయి. న్యాయానికి అది మూలమా? కాదు కదా. అందుకని ఇవన్నీ కూడా యుక్తి సంగతాలు అన్నాడు. ఇలా అందరూ రకరకాలుగా మాట్లాడటం అనేది ఎవడి యొక్క మేధస్సును బట్టి వాడు ఒక నిర్వచనం చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా యుక్తి సంగతాలు. అంటే యుక్తి సంగతం అంటే ఈ తెలివితేటలు అనేవి లేకుండా నిజంగా ఒప్పుకునే పరిస్థితి నీకు వచ్చిన రోజున అప్పుడు తెలుసుకున్నది నిజమవుతుంది. దానికే ఉదాహరణ మీకు చెప్పాను. రంగు అద్దాలు పెట్టుకుంటే మనకంత రంగుగానే కనపడుతుంది, తెల్ల అద్దం పెట్టుకుంటే స్వచ్ఛంగా కనపడుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇవాళకి వచ్చేటప్పటికి ఉద్ధవ తత్వ సంఖ్య 26 అని స్వీకరించిన పెద్దలు
ఇక ఒక్కొక్కళ్ళు ఎంత ఎంత చెప్తున్నారు, దాని జస్టిఫికేషన్ ఎట్లా అంటే దాన్ని వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అనేది చెప్తున్నాడు. 26 అని కొంతమంది చెప్పారు, 26 తత్వాలు ఉన్నాయని. న్యాయానికి అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి అంటే ప్రకృతి యొక్క కార్యకారణాలు, అంటే మీకు ఇందాక చెప్పాను నేను, పరమాత్మలోంచి ప్రకృతి మొత్తం వచ్చింది, దానిలోంచి పంచమహాభూతాలు వచ్చినాయి. పంచమహాభూతాలు వాటికి సగాన్ని అట్టే పెట్టుకుని మిగతా సగాన్ని మిగతా 4 భాగాలకి, 4 పంచభూతాలకి ఇచ్చినప్పుడు మన యొక్క ఇంద్రియాలు మన అవయవాలు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా 24 తత్వాలు ఏర్పడినాయి. కాంబినేషన్ కూడా మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను నేను. వాయువు ప్లస్ ఆకాశము కలిస్తే మన మనస్సు ఏర్పడింది. అందుకని మనస్సుకి ఎంత శక్తి ఉంది అంటే అది ఎంత దూరమైనా ప్రయాణం చేయగలదు. కూర్చున్న చోటు నుంచి విశ్వమంతా తిరిగి రాగలదు వాయువులాగా. తర్వాత ఆకాశంలాగా వ్యాపించగలదు. సో ఇట్లా. అలాగే కన్ను, అది జలము ప్లస్ అగ్నితత్వం, ఈ రెండిటి కలిస్తే కన్ను ఏర్పడింది. ఇట్లా 24 తత్వాలు మనకు అన్ని శరీరంలో ఏర్పడినాయి. అయితే ఇవి తత్ మెయిన్గా ఉన్న పంచభూతం కదా, దానిలోంచి వచ్చినాయి. అయితే ఇవి ఇలాగే ఉన్నాయా? లేదు. కన్ను ఏం చేస్తోంది? ఏదో చూసి నిన్ను ఏదో చిత్రం వేయమంటోంది. అప్పుడు కన్ను కారణంగా మారుతోంది. దాని నుంచి వచ్చిన చిత్రమో లేకపోతే ఇంకొక బొమ్మో ఇంకోటో అది కార్యంగా అవుతుంది. సో ఏది ఒక దగ్గర నిలబడి ఉండటంలే, కానీ ఒకే ఒక వస్తువు అసలైన తత్ అనేది ఏదైతే ఉందో ఇన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఈ స్థితి ఏదైతే ఉందో అది నిజమైన తత్, అది అలాగే ఉంది. ఈ తర్వాత దానిలోంచి వచ్చినవన్నీ ఇటు అవుతున్నాయి, అటు అవుతున్నాయి, ఇటు అవుతున్నాయి, అటు అవుతున్నాయి, అవి ఎట్టాన్న అవుతున్నాయి. కాబట్టి ఎవడు తోచింది వాడు చెప్పుకుంటున్నాడు, నాకు ఎందుకు వచ్చింది అవన్నీ యుక్తి సంగతాలని నేను చెప్పేసి కాంట్రవర్సీలోకి వెళ్ళటం అనవసరం. కాదంటే ఏమవుతుంది, నువ్వు అహంకారంతో నాదే కరెక్ట్ అని అంటావు, నేను చెప్పింది తప్పు అంటావు. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తా. అందుకని తత్వ సంఖ్య 26 అని స్వీకరించిన పెద్దలు ఇలా వివరిస్తారు. జీవుడు అనాది కాలం నుంచి అవిద్యాభూతం చేత మింగబడినాడు. అంటే జీవుడు అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి త్వం. నేనేం చెప్పాను, మనం ఎక్కడి నుంచి వచ్చాము? తత్తులోంచి వచ్చినటువంటిది త్వం. నీవు త్వంగా వచ్చిన తరువాత నా యొక్క ఉనికికి ఆ తత్ ఆధారం అనే జ్ఞానం నీకున్నప్పుడు నువ్వు ప్రాబ్లం లేదు. ఈ భూమి మీదకి రాగానే త్వము నీ యొక్క 3 గుణాల ప్రభావం చేత ఏర్పడినటువంటి అహంకారంతో నేను 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 అనేటువంటి విషయంలో నీ పేరు పెట్టుకుని దాంతో నువ్వు మమేకమైపోయి చేసినప్పుడు ఏం చేస్తున్నావు? అది ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోతున్నావు. అనగా తత్తు గురించి మర్చిపోతున్నావు. అలా ఉండిపోతుంది. దీనిలోనే ఇదే నిజం అనుకుని, ఇదే ఆధారం అనుకుని, ఇదే కారణం అనుకుని నువ్వు చేసే పనులన్నీ చేస్తున్నావు. నిజానికి నువ్వు ఈ తల్లి కడుపులో పడడానికి దగ్గర నుంచి ఉన్నవాడు ఆధారంగా తత్తు పరమాత్మ. అది నువ్వు మర్చిపోతున్నావు. మనం అందరం ఒకడని కాదు. సో ఇందువల్ల ఏమవుతుంది, ఆయన ఏం చెప్తున్నాడు, ఈ జీవుడు అన్నవాడు మొదటి నుంచి కూడా అవిద్యాభూతం చేత మింగబడినాడు అంటున్నాడు. అవిద్యాభూతం చేత మింగబడటం అంటే ఏంటి? తను తత్తు నుంచి వచ్చాననే జ్ఞానాన్ని వదిలేసి ఈ త్వమ్ము నేననేది నిజం అనుకుని మాట్లాడుతున్నాడు. ఇది అవిద్య. విద్య అయినదేమిటి? తత్తు యొక్క ఆధారంతో నేనున్నాననే జ్ఞానం నీది విద్య. అది చెప్పేదే ఆశ్రమంలో ఇప్పుడు మీకు ఆ విద్యనే చెప్పబడుతోంది. అవిద్య కాదు, ఆ విద్య చెప్పబడుతోంది. ఏమండి? సో ఇది చెప్పినా ఎవరికి ఎక్కట్లేదు, అది వేరే సంగతి. తర్వాత మింగబడిన అతడు తనను తాను తెలుసుకోలేడు. మనం ఏం చెప్తుంటాం, ఒరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోరా, నువ్వెవరో తెలుసుకోరా అని చెప్తూ ఉంటాం మామూలుగా వేదాంత పరిభాషలో. ఏమిటి అర్థం? నీ యొక్క నిజస్వరూపం ఏమైంది? ఈ పేరు పెట్టిన రాజు నీ స్వరూపం కాదు. నీ నిజం ఏమిటి? నీలో ఉన్న జీవుడు ఎవడైతే నేను అని అనుకుంటున్నాడు త్వమ్మ, ఆడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా తత్తు యొక్క ఆధారంతోనే వాడు చెల్లిస్తున్నాడు. నీ లోపల ప్రాణం ఉంటే నువ్వు పరమాత్మ చైతన్యం పంచవాయువులు ప్రాణవాయువులు ఉంటేనే కదా నువ్వు బతికిన్నది.
సో అవి లేనిదే నువ్వు ఇంతలా మొగాడివి, నువ్వు దేనికన్నా పనికొస్తావా? కాష్టం చేయడం తప్పితే దేనికి పనికిరావు కదా. అది మనం గుర్తుంచుకుంటున్నామా? ఇక్కడ జరుగుతుంది. అందువల్ల ఎందుకు జరుగుతుంది అనగానే వాడు ఎప్పుడైతే ఒకసారి ఆ తత్తులోంచి విడిబడి యువతలకు వచ్చాడో నేను తురుము అనే విద్యార్థులు మనం వెళ్ళిపోతాం. ఆ విధంగా తన యొక్క మూలం, ఉనికికి కారణం ఎవరు, నీ చలనానికి కారణం ఎవరు, నీలో ఉన్నటువంటి వాడు నిన్నేదో మాట్లాడినట్టుగా విశ్వ చైతన్యం ఏదైతే ఉందో ఆ విశ్వ చైతన్యం యొక్క ఉనికి వీడు తెలుసుకోలేకపోతాడు. సో అందువలన తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. తనను తాను తెలుసుకున్నాడు అంటే అర్థం ఏంటండి? తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి ఆధారంతో బతుకుతున్నాడు, అది తెలుసుకున్నవాడు తను తాను తెలుసుకున్నాడు. అదే ఇక్కడ చెప్పబడుతోంది. ఈ మా పైన కప్పుకున్న తోలు కాదు, ఉన్న నీ కళ్ళు ముక్కులు కావు, ఆఖరికి నీలో ఉన్న జీవుడు కూడా నువ్వు కాదురా అయ్యా. ఆ వెలుగుతో నువ్వు బతుకుతున్నావు. ఆ వెలుగు వెళ్ళిపోయినప్పుడు నేను మనం తీసుకెళ్ళి కాష్టం చేయాల్సింది, అంతకన్నా మార్గం లేదు. ఇంతోటి దానికి ఎందుకు, ఎక్కడ ఏం చూసి నువ్వు ఎగిరిపోతున్నావు? సో అవిద్యతో పాటు మనకి అహంకారం కూడా పెరిగిపోయింది. దానివలన ఒకడు చెప్పేదాన్ని విని అర్థం చేసుకునేంత ఓపిక మనకు ఉండడం లేదు. పైగా చెప్పిన వాడిని మనం ధిక్కరించి వాడిని కొట్టడానికి కూడా సిద్ధపడతాం. ఓకే, కాబట్టి తను తాను తెలుసుకోలేడు. అతనికి ఆత్మజ్ఞానం కలగచేయటానికి మరొక సర్వజ్ఞుడైన పండితుడు అవసరమై ఉన్నాడు. అంటే గురువు యొక్క అవసరం ఇక్కడ చెప్తున్నాడు. మనం పుట్టగానే నేను పరమాత్మ యొక్క అధీనం నుంచి వచ్చాను, నేను ఆయన ప్రతినిధిని అని తెలుసుకునే అవకాశం మనందరికీ లేదు. ఆ జ్ఞానాన్ని మనం మర్చిపోయాం తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు. అర్థమైందా? కలినీళ్ళు మీద పడగానే మన పూర్వం స్మృతి కోల్పోయాం. కోల్పోయి ఈ శరీరం నేను అనుకుని దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. దాన్ని మళ్ళీ నిన్ను నిద్ర లేపి నిన్ను ఆ తోవలోకి తీసుకొచ్చేవాడు సమర్థుడైనటువంటి సర్వజ్ఞుడైన పండితుడు అవసరమై ఉన్నాడు. వాడే గురువు. ఈ విద్య చెప్పిన వాడే గురువు, మిగతా వాడు గురువు కాదు. అర్థమైందా? తర్వాత కనుక ప్రకృతి యొక్క కార్యకారణ రూపాలు 24. ఇందాక నీకు చెప్పా, పంచభూతాలు అంటే అవి తత్తులోంచే వచ్చినాయి. ఒరిజినల్ వాటికి ఉనికి లేదు, జడ పదార్థాలు అవి. ఆయన యొక్క ఉనికితో వాటికి చలనం వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ సృష్టిలోకి ప్రకృతిలోకి కావాలి. మూల ప్రకృతిలో ఈ 5 పంచమహాభూతాలు, మధ్యలో నీవు మళ్ళీ 3: మనసు, బుద్ధి, అహం. మనసు, చిత్తం, అహం. ఈ 8 ఇవి మూల ప్రకృతులు. ఈ మూల ప్రకృతులు 8 ఉంటేనే నీ జన్మ వస్తుంది. ఎత్తిన జన్మ ప్రతి ప్రాణికి 8 ఆటోమేటిక్గా ఉన్నాయి. ఏనన్నా? కాబట్టి ఇవి వస్తూ ఉన్నప్పుడు కార్యకారణ రూపం అంటే ఏమిటి? మొట్టమొదటగా నేను ఇందాక చెప్పాను, పరమాత్మ నుంచి వచ్చినప్పుడు పంచమహాభూతాలు కార్యాలు, ఆయన కారణం కదా. అయితే అవి వచ్చిన తర్వాత ఏం చేసినాయి? వాటిలోంచి మిగతా వాటితో భాగస్వామ్యం చేసుకుని అవి మళ్ళీ మన శరీరంలో ఈ అవయవాలు తయారవడానికి కారణమైనవి. ఆ విధంగా అవి కారణాలైనవి, ఇవి కార్యాలైనవి. అర్థమవుతుందా? సో ఒకప్పుడు కార్యంగా ఉన్నది కారణం అయింది పంచమహాభూతాలు, వాటిలోంచి వచ్చినవి కార్యాలైనవి. సో ఇవన్నీ కలిపితే 24 అయినాయి. అందుకని నీ శరీరం ఏర్పడడానికి 24 తత్వాలు మూలము. అంటే అక్కడ మళ్ళీ తత్వము అనేటప్పటికీ ఈ 24లో కూడా తత్ అనేటువంటి శబ్దం అనుచ్యుతంగా ఉన్నది. తత్వాలుగా నువ్వు బయటకు వచ్చినా ఆ తత్తుతో కలిసినటువంటి త్వం ఇతలకు వచ్చింది. ఇది నీ నిజస్థితి. అర్థమైందా? 24 తత్వాలతో ఉన్నది నీ నిజస్థితి. ఇక దీనికి వచ్చేటప్పటికి కార్యకారణాలు 24. పురుషుడు ఒకడు, ఈశ్వరుడు ఒకడు. పురుషుడు అంటే నీవు జీవుడు. ఇప్పుడు నేను రాజు అని డ్యాన్స్ చేస్తున్నావే, ఆడు పురుషుడు అంటే జీవుడు. తర్వాత ఈశ్వరుడు చెప్పగా అసలు నిజమైన తత్ అది. సో ఇవి కలిపితే ఏమైంది? 24 + 2 26. సో ఆ విధంగా కొంతమందికి యోగ సాధనలో అర్థమైంది. కాబట్టి ఇవి 26 అన్నాడు వాడు. తప్పంటానికి వీళ్ళే, వాడు యోగంలో చేస్తే వాడికి తెలిసింది అది. వాడు ఎలా చూశాడో అలా అర్థమైందిరా నాన్న. తర్వాత
ఈశ్వరుడు మొత్తం 26 తత్వాలు లెక్క కట్టారు. మొత్తం 25 తత్వాలు అని చెప్పేవారు ఇలా చెప్తారు. 25 ఉన్నాయని చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే, శరీరంలోని జీవుడికి అంటే పురుషుడని ఇప్పుడు అన్నామే, ఆ జీవుడికి ఈశ్వరుడికి కొంచెం కూడా భేదం లేదు. అంటే జీవుడు అన్నవాడు ఎప్పుడూ లేడు, కేవలం పేరుకు కనపడుతూ ఉన్నా మొత్తం మూలశక్తి అంతా పరమాత్మ దగ్గర నుంచి తత్వ నుంచి వచ్చినటువంటి వాడు. కాబట్టి వీడు కూడా త్వమ్మే, వీడు ఆ తత్తులో భాగం, వీడు స్వతంత్రమైన ఉనికి లేదు వీడికి. కాబట్టి అసలు వీడిని లెక్కేయాల్సిన అవసరం లేదు. అరటికెట్ కాడు, రైల్లో కన్సెషన్ ఇస్తారు కదా అరటికెట్, సో అరటికెట్ కాడు నువ్వు. మిగతా ఆరెవరు? పరమాత్మ. అప్పుడు నువ్వు టికెట్ అయ్యావు ఫుల్గా. సో వాడికి అసలు ఉనికి లేదు. కాబట్టి శరీరంలోని జీవునికి ఈశ్వరికి కొంచెం కూడా తేడా లేదు, భేదం లేదు. ఎందుకని ఆయన యొక్క చైతన్యంతో వీడు కదులుతున్నాడు, అనుభవిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇవన్నీ ఈ మళ్ళీ శరీరంలో ఉన్న ఇంద్రియాలు వీటన్నీ కలుపుకుని, అరే ఇదంతా జరుగుతూనే ఉందిరా, నాదేమున్నది, నేను పాత్ర పోషించడానికి వచ్చాను. నిన్న మనకు మహానుభావుడు మాట్లాడాడు కదా, అంత సాక్షిగా ఉంటున్నానని చెప్పేసి. ఆ విధంగా ఉండడం అలవాటు చేసుకుంటే నీ కోపం ఎందుకు వస్తుందా? రావడానికి వీల్లేదు కదా. అందుకని ఆయన ఏమంటున్నాడు, వాళ్ళిద్దరికీ భేదం లేదు కనుక అలా వాళ్ళు విడిగా ఉన్నారని భేదం కల్పించడం వ్యర్థం అంటున్నాడు. జీవుడు వేరు దేవుడు వేడు అని చెప్పడం తప్పు. కాబట్టి జీవుడిని అసలు ఇగ్నోర్ చేయి, ఉన్న దేవుడే. అప్పుడు ఏమైంది? 24 తత్వాలు ప్లస్ ఉన్న ఆధారంగా ఉన్నాడు పరమాత్మ. అందుకని 25. దాన్నే పంచీకరణ అన్నారు. పంచభూతాలని పంచీకరణ చేస్తే వచ్చే 24 + 1 25. నువ్వు లేవు. ఎందుకని? నీకు ఉపదేశం ఇచ్చే రోజునే చెప్పాము మేము. ఏమని? ఓంకారం ఒక్కటి తప్ప తల్లి తండ్రి యొక్క శుక్లంతో శోణితంతో ఏర్పడుతున్నటువంటి అహం అనేటువంటి శరీరం ఏదైతే ఉందో ఇది ఎప్పుడైనా సమచిపోయేది, నశించిపోయేది, ఇది లేదు అని నీకు ఉపదేశం రోజునే చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా 25 తత్వాలు అనేది ఒక సిద్ధాంతం. ఇలా అర్థం చేసుకోవడం, ఇలా అర్థం చేసుకుంటున్నారు. ఏమండి? సరే, తర్వాత ఇక్కడ భేదం కల్పించడం వ్యర్థం. తర్వాత జ్ఞానమే సత్వాత్మికమైనటువంటి ప్రకృతి గుణం. అంటే నీలో ఉన్న 3 గుణాలు ఉన్నాయి కదండి. ఆ సత్వగుణము అది కనుక సత్వంగా ఉంటే, ఆ గుణం సత్వంగానే ఉంటే అది యాక్చువల్గా ప్రకృతిలో దాని గుణం అలా ఉండాలి. సత్వగుణంలో ఉన్నది జ్ఞానమే, అది జ్ఞానం అవుతుంది. ఎందుకు జ్ఞానం అవుతుందన్న? ఎందుకు జ్ఞానం అన్నాడు దాన్ని? అంటే నీవు రజోగుణంలో ఉన్నప్పుడేమో నీ ఎంపర్లాట్లో ఉంటావు, పొట్ట తిప్పలు కదా. తమో గుణంలో ఉన్నప్పుడు ఇంత బండ నిద్ర, బద్ధకం, లేవకపోవడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ నీ జ్ఞానం లేదు. అర్థమైందా? కాబట్టి సత్వగుణంలోకి వచ్చినప్పుడు నీ యొక్క ప్రకృతి జ్ఞానస్వరూపంగా అంటే విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థితికి నీకు ఓపెన్ మైండ్లో వచ్చింది. సో అది చెప్తున్నాడు. సో జ్ఞానమే సత్వాత్వికమైనటువంటి ప్రకృతి గుణం. ఓకే, అంటే అసలు ఎక్కడి నుంచి ఇది వస్తుందో ఇప్పుడు చెప్తున్నాడు మనకి లైన్. ఇవన్నీ 24, 25 ఇవన్నీ మాట్లాడుతున్నావు. అసలు వీటన్నిటికి ఆధారంగా ఉన్నది ఏమిటి? అక్కడికి ఎడుతున్నాడు ఆయన. సో ఈ గుణాల యొక్క ప్రభావం తెలుసుకోలేదని ఇందాక చెప్పాడు కదా నాన్న. నా శక్తి తెలియట్లేదు, 3 గుణాల ప్రభావం తెలుసుకోలేకపోతున్నారు, వాడికి వచ్చినటువంటి ప్రవృత్తి ఏమిటో అది తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పాడు కదా. దానిలో ఇప్పుడు ప్రకృతి గుణం ఏమిటి చెప్తున్నాడు. ఓకే, త్రిగుణాల సామ్యావస్థయే ప్రకృతి. అంటే 3 గుణాలు ఉన్నాయి కదా మన దగ్గర, అందరి దగ్గరను. ఈ 3 గుణాలు సమ్యక్ స్థితిలో, అంటే ఏ విధమైనటువంటి ప్రకోపాలకి లోను కాకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది వాటి యొక్క ప్రకృతి. సామ్యావస్థలో ఉండాలి, అంటే సమానత్వంలో ఉండాలి, అటు ఇటు బెండ్ అవ్వకూడదు. రజోగుణం ఎక్కువ అయిపోయింది అనుకున్నాను నన్ను. రజోగుణం అవసరమే, మనం పని చేయాలి, సంపద సృష్టి చేయాలి, అందుకే 2 చేతులు ఇచ్చారు మనం. కానీ అది సృష్టి చేయగలనా కదా అని చెప్పి ఆ చేతులు 20 చేతుల్లాగా చేసుకుని చుట్టూ ఉన్న 10 మందిది కూడా దోచుకునే పని చేస్తే అది రజోగుణమే. కానీ ఏమైంది? అందులో ఏమైంది? స్వార్థం పాలు ఎక్కువైపోయింది. అలాగే
తమో గుణం కావాలి. తమో గుణం లేకపోతే రెస్ట్ తీసుకోకపోతే శరీరం పనిచేయదు. ప్రతిరోజు అవి ఒక 8 గంటల ఇంద్రియాలు అవయవాలన్నీ కూడా రెస్ట్ తీసుకోవాలి. దానికోసం నీకు తమో గుణం పెట్టాడు. అది నువ్వు 12 గంటలు పడుకుంటానంటే బద్ధకాన్ని పెడుతోంది. అనగా నువ్వు తమో గుణం ప్రభావంతో రజోగుణంలోకి రావట్లా. నువ్వు రజోగుణం రాందే నువ్వు సంపదను తయారు చేయట్లా. నువ్వు సంపద తయారు చేయకపోతే నీకు తినడానికి అధికారం. 2 చేతులు 1 నోరు. అర్థమవుతుందన్నా? సో ఈ విధంగా ఈ 3 గుణాలు కూడా సమ్యక్ స్థితిలో, అంటే ఒకదాని యొక్క ప్రభావం రెండో దాని మీద పడకుండా దాని నిజ స్థితి ఏదైతుందో ఆ స్థితిలో ఉండేది అది ఆ ప్రకృతి యొక్క లక్షణం. కనుక సత్వరజస్తమో గుణాలు ఆత్మవి కావు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతోంది ప్రకృతిలోంచి వచ్చినాయని చెప్తున్నాం కదా నాన్న. ప్రకృతి ఎలా ఏర్పడింది చెప్పాను కదా, పంచమహాభూతాలు ప్లస్ మన 3 మనసు చిత్తం అహం ఉన్నాయి కదా, దీంతో మూల ప్రకృతి ఏర్పడుతోంది. సో ఇందులో ఉన్నటువంటి 3 గుణాల యొక్క ప్రభావం వాటి సమ్యక్ స్థితిలో కనుక ఉంటే అవి నీ యొక్క క్యారెక్టర్ని లేకపోతే బిహేవియర్ని, నీ ప్రవర్తనని అది పాడు చేయట్లా. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయి? పరమాత్మ నుంచి వచ్చినటువంటి త్వమ్లోంచి వచ్చినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు గుణాలన్నీ ఎవరికున్నారా అయ్యా? పరమాత్మకు ఉన్నాయా, మనకున్నాయా? కాబట్టి మనం ఎవరు? మనం తొమ్మే కదా. కాబట్టి గుణాలు ఎవరికున్నాయి? తొమ్ముకున్నాయి. ప్రకృతికి లేవు, పరమాత్మకి లేవు. అదే ఆయన చెప్తాం. ఓకే. తర్వాత కాబట్టి ఈ గుణాలు ఆత్మవి కావు, అవి ప్రకృతి గుణాలు. కొద్దిగా వెళ్తుందా లోపలికి? ఇంకేమన్నా అనుమానంగా ఉందా? రైట్. ఈ గుణాల ద్వారా జగత్తు ఉత్పత్తి, స్థితి, లయం జరుగుతున్నాయి. ఈ 3 గుణాలు ఏమనుకున్నామండి? ఉత్పత్తి, స్థితి, లయం. అంటే నీవు దీనిలో సత్వగుణంలో ఉన్నప్పుడు నీకు మామూలుగా బ్రహ్మస్థితిలో నువ్వు వెళ్ళిపోతున్నావు, ఆనందంలో ఉంటున్నావు, దీంట్లో ఉంటున్నావు. రజోగుణం వచ్చినప్పుడు స్థితికి వెళుతున్నావు, తమో గుణంకి వచ్చి లయంలోకి వెళ్ళిపోతావు. అర్థమైందన్న? కాబట్టి ఈ 3 రకాల జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రకృతి గుణాల యొక్క స్వభావం, కానీ దీనికి ఆత్మకు సంబంధం లేదు. ఇప్పుడు ఊరికి ఉదాహరణ చెప్పుకుందాం. ఓ కుక్క 4 పిల్లలను పెట్టింది అనుకో, చెప్పాలి మరి, ఉదాహరణ చెప్తే కానీ మనకు అందుకోదు. అవి తల్లిలోంచే వచ్చినాయి. పాలు తాగేటప్పుడు మాత్రం 4 తల్లి మీద పడిపోయి తాగుతూ ఉంటాయి. తాగిన తర్వాత ఒళ్ళు పొగరు వస్తుంది, అనగా శక్తి వచ్చినప్పుడు ఈ 4 కొట్టుకుంటూ ఉంటాయి, తల్లికి రాదు. చూసి చెప్పండి మరి, అయ్యా కరెక్టా కాదా? ఇప్పుడు ఆ గుణం తల్లిదా పిల్లలదా? ఓకేనా? రైట్. సో ఈ గుణాల ద్వారా జగత్తు ఉత్పత్తి, స్థితి, లయం జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు సామ్యావస్థితిలో ఉన్నది జ్ఞానం అని అంటున్నావే, అది కూడా ఆత్మది కాదు. ఎందుకంటే అక్కడికి నువ్వు దీంట్లో ఉన్నటువంటి సాత్విక స్థితిలో ఉన్నటువంటిది జ్ఞానం అని అనంటే అక్కడ తర్వాత ఏమీ లేదని అర్థం వస్తుంది కదా, అదే జ్ఞానం అంటే. కానీ ఆ జ్ఞానస్థితి కన్నా అవతల ఉన్నాడు ఆయన. ఎందుకని? ఈ 3 ఆయనలోంచే పుట్టినాయి. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళేట్టు ఆగిపోతాడు. కాబట్టి ఇవి కూడా గుణాలకు సంబంధించినవే, ఆత్మకి సంబంధం లేదు. అది ఆత్మగుణం కాదు, ప్రకృతి యొక్క గుణమే. ఓకే. ఇంతవరకు ఏమన్నా కొద్ది క్లారిటీ వచ్చిందా? లే వచ్చినట్టుగా ఉందా? రైట్. ఓకే. తర్వాత ఈ ప్రకృతిలోని సత్వగుణమే జ్ఞానము. అంటే నువ్వు ఎల్లప్పుడూ గనక సత్వగుణంలో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేసేటట్లయితే, భగవద్గీత అంతా ఇదే చెప్తాడు, ఉన్నటువంటి రజోగుణాన్ని తమో గుణాన్ని ప్రయత్నపూర్వకంగా తగ్గించి లేకుండా చేసుకోవడం నువ్వు చేయవలసిన పని. నువ్వు మానవజన్మకు వచ్చాక చేయాల్సింది అదే. అప్పుడు ఆటోమేటిక్గా సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం పెరిగేటప్పటికీ నీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఏ విధంగా ఉంటుంది? ఒకటి, నీవు ఉన్నంతలో ప్రశాంతంగా శాంతంగా ఉండాలని కోరుకుంటావు, కబ్జాలు చేద్దాం అర్థమైందా? కనపడిందల్లా నాదనే పాటి దానికి. రెండోది, పక్కన ఉన్నవాడికి కూడా
వీలైనంత వరకు కాస్త సహాయం చేద్దాం అనేటువంటి స్వభావం వస్తుంది. ఎప్పుడు నువ్వు సపోజ్ అన్నం తింటున్నావు నాన్న, ఏదో ఆకలి వేసినోడు ఎవడో వచ్చాడు, వచ్చిన వాడిని నువ్వు రారా నాన్న భోజనం చేస్తావు కూర్చోమని భోజనం పెట్టడం సత్వగుణం. తిండి ఇక్కడికి వచ్చేసేది నేదో ముఖం అవతల పో అన్నావు అనుకో, అది రజోగుణం. తమోగుణం. సత్వగుణంలో ఉన్నవాడు ఆ మాట అనడు. తింటావా నాన్న, టైంకి వచ్చావు కదా తిని రెండు ముద్దలు. లేదు గురుగారు వాడు మొహమాటానికి అంటాడు, తినొచ్చానండి ఇప్పుడే తింటే తినాలి 2 ముద్దలు తినమన్నాడు. నిజంగా వాడు ఏమో తినలా. ప్రతివాడికి ఒక అభిమానం ఉంటుంది నీ దగ్గర తొందరగా తినమన్నట్టేప్పటికేరా. సో అది దూరం చేయడానికి నువ్వు ఒత్తిడి చేసినా తినిపించాలి. ఈ సత్వగుణంలో ఉన్నవాడిది అటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు వాడు. అంటే పరప్రాణుల యొక్క హితం కొరకు వాడు ఏది చేయడానికైనా ఒక జ్ఞానంతో ప్రవర్తిస్తుంటాడు. అజ్ఞానంతో ఉండేవాడు రజోగుణం వాడు, మూర్ఖత్వంతో ఉండేవాడు తమోగుణం. మూర్ఖుడు వాడు అంతే, వాడు తొయ్యదు, నువ్వు చెప్తే వినడు, దాంట్లోనే ఉంటాడు. రైట్. తర్వాత కాబట్టి సత్వగుణమే జ్ఞానం, రజోగుణమే కర్మ, తర్వాత తమోగుణమే అజ్ఞానం. అంటే మరి మనలోంచి ఈ 3 వచ్చినాయి అంటే ఈ 3 గుణాల యొక్క ప్రభావంతో జరుగుతోంది. గుణాల శోభ కలిగించేటువంటి ఈశ్వరుడే కాలం. అంటే మనం అందరిలోనూ 3 ఉన్నాయి కదరా. మనకున్నటువంటి మానసిక స్థితిని బట్టి మన గుణాల యొక్క ప్రభావం మారుతోంది. సపోజ్ విసుగులో ఉన్నావు, ఎవడన్నా చెప్పగానే శాంతంగా వింటావా? అప్పుడు నీ సత్వగుణం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకని నువ్వు ఆ విషయాన్ని అందుకునేటువంటి శాంత స్వభావం నువ్వు ఆ సమయంలో నీకు లేదు. కానీ నాకు నువ్వు ఆ క్షోభలో ఉన్నావనే సంగతి నాకు తెలియక నేనేదో వచ్చి ఏమండి నీతో ఈ సహాయం కావాలండి అన్నా. అప్పుడు పర్లేదా వాటది పెద్దారు వచ్చేది ఏమంటే ఎందుకని మన మనసు ఆల్రెడీ ఒక క్షోభలో ఉంది. కాబట్టి అవతల వాడి సమస్య పట్ల సద్భావంతో సుహృద్భావంతో తీసుకున్నటువంటి శక్తి మన దగ్గర కోల్పోతాం. ఏనా? సో అటు విధంగా ఆ విధంగా నీకు అప్పుడప్పుడు గుణాల ప్రభావాన్ని వలన ఒక కాలంలో నీ దగ్గర సత్వగుణం బాగా ఉంటుంది, ఒక కాలంలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, ఒక కాలంలో తమో గుణం ఎక్కువగా ఉంటుంది. అదే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుని నేనని చెప్తున్నాను. ఎందుకు పెట్టాడు ఈ విభజన అని అంటే, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు నీవు శుద్ధ సత్వగుణంలో ఉంటావు. అప్పుడు యోగం చెయ్యరా, నువ్వు పరమాత్మకి దగ్గరికి వెళ్ళటానికి వీలవుతుంది. నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు జ్ఞానస్వరూపంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు దానికి అది అంటించు. వెల్డింగ్ చేసేప్పుడు అది కాల్చి దానికి అంటిస్తేగా టక్కన అంటుకుంటుంది అండి. అట్లాగే నీ మనసు అప్పుడు తయారుగా ఉన్నప్పుడు ఇది అంటించు, టక్కన అంటు. లేచి 7 గంటలు అయిన తర్వాత నేను బ్రష్ ఇట్టా పెట్టుకుని తోముకుని నెమ్మదిగా నేను యోగం చేస్తానంటే పొలానికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి. చస్తే నువ్వు 5 నిమిషాలు ఇప్పుడు ఇంత పొద్దున్న లేచి కూర్చుంటేనే మనకి ఎంతసేపు సమయం పరమాత్మతో ఉంటున్నామో మనకు తెలియదు. ఇంకా ఇదంతా అయిన తర్వాత కూర్చుంటే రాదు. అర్థమైందానా? అయితే ఈ కాలస్వరూపంలో ఉండి నీ యొక్క దీనికి ఈ గుణాలకి ఒక క్షోభని కలిగించేవాడు పరమాత్మ. ఒక్కొక్క సమయం నిర్దేశించాడు. పొద్దున పూట నువ్వు అట్లా ఉంటే సత్వంలో ఉంటావురా. సూర్యోదయం కిరణాలు రావడం మొదలైతే నువ్వు రజోగుణంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. నీ ప్రమేయం లేదు, పొట్ట తిప్పలు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సాయంత్రం అయ్యేటప్పుడు పడుకోవాలిరా. ఎందుకని? పగలంతా కాస్త పని చేసి ఉంటావు, ఏదో చేసి ఉంటావు. మరి ఏమీ పని చేయకుండా సొల్లు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు, వాళ్ళ సంగతి ఏంటని నీకు అనుమానం రావచ్చు. వాడు చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూనే ఉంటాడు, పేపర్లు చదువుతుంటాడు, సొల్లు కబర్లు మాట్లాడుతున్నాడు. వాడు ఆ విధంగా కూడా కర్మ చేస్తున్నాడు కదరా, అలసిపోతాడు వాడు. వాగి 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 ఊళ్ళో రాజకీయాలన్నీ మాట్లాడి ఆడితో చెవులో ఇది పెడదాం, వీడి తలలో అది పెడదాం, ఇవి ఈ జుట్టుముళ్ళు వేయించడం వాడు అలసిపోతాడు. కాబట్టి వాడికి కూడా నిద్ర వస్తుంది. అర్థమైందా? సో నీ మనసుకి క్షోభ కలిగించే రూపంలో, కాలం రూపంలో భగవంతుడు వీటిని నడుపుతున్నాడు గుణాల్లో.
లేక అదే సూత్రం అంటున్నాడు. ఈశ్వరుడే కాలము లేక సూత్రం అంటే మనందరూ ఆ సూత్రాన్ని కట్టేయటం ఈ విధంగా చేస్తున్నాడు ఆయన. కనపడ్డు కానీ జరుగుతాం. రైట్. తర్వాత మహత్తత్వమే స్వభావం. ఆయన యొక్క స్వభావం ఏమిటి? మహత్తత్వం అంటే అత్యంత గొప్పదైనటువంటి గుణం కలిగి ఉండడం ఆయన స్వభావం. కనుక 26, 25 అనే వాదాలు యుక్తి సంగతాలు అంటే ఇవన్నీ కొట్టేశాడు. అర్థమైందా? చూసావా, మొత్తం 3 గుణాల్లోకి పరమాత్మలోకి మారిపోయింది. తర్వాత మహత్తత్వం వచ్చింది. సో 5 లేక 6 దానికి వచ్చేసింది. సో 6 అని చెప్పిన వాడు ఉన్నాడని చెప్పాడు, వాడు కూడా కరెక్ట్ దీని ప్రకారం. అంటే ఒక్కొక్కడు ఎందుకు చెప్తున్నాడో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు ఈయన. అది తప్పు అంటాను వీల్లేదని అంటాడు. కానీ ఇక్కడ చెప్పే లాస్ట్ మాట ఏదైతే ఉందో ఇవి 25, 26 అనేవాడు మా వాదాలు యుక్తి సంగతాలు అంటే నీకున్న తెలివితేటలను ఉపయోగించుకొని నువ్వు తీసుకున్నటువంటి అన్వయం అయి. ఎందుకని వాళ్ళు అసలు మూల కారణమైనటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క పాత్రని వాళ్ళు దానిలోకి తీసుకోవాలి కదా. 24 తత్వాలంటే ఏమనుకున్నావు? పంచభూతాలు ఇచ్చినటువంటి అప్పిచ్చినటువంటి దాంతో 24 అయింది. తర్వాత పరమాత్మ జీవుడు విడగొడితే 26 అన్నావు, 2 కలిపి. లేదు జీవుడిని తీసేశాను పరమాత్మ ఒక్కడే ఉన్నంటే 24 + 1 25 అన్నావు. ఇవన్నీ ఏమైనా అసలు ఆధారంగా ఉన్నది 3 గుణాలు. వాటికి సంధానకర్తగా సూత్రంగా ఉన్నవాడు పరమాత్మ. అది మర్చిపోయావు నువ్వు. ఆయన స్వభావం ఏంటి? మహత్తత్వం. సో వీటి యొక్క ప్రభావం తెలుసుకోకుండా మాట్లాడటం నీ తెలివితేటలను బట్టి నీకు అర్థమైన విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు యుక్తి సంగతాలు. కాబట్టి 24, 25 కూడా పోయింది. తర్వాత ఉద్ధవా, త్రిగుణాలను ప్రకృతి కంటే వేరువేరుగా భావిస్తే ఉత్పత్తి లయాలను చూస్తూ తత్వ సంఖ్య 28 అని తలంచాలి. అంటే ఇప్పుడు 25 తేల్చావు కదా నువ్వు ఇందాక. 24 తత్వాలు ప్లస్ పరమాత్మ ఈశ్వరుడు 25 అయింది. దానికి ఈ ప్రకృతి కన్నా 3 గుణాలు విడిగా ఉన్నాయని భావిస్తే కనుక ఈ 25 + 3 28 అనేది కరెక్ట్. ఎందుకని 3 గుణాల పాత్ర లేకుండా అసలు ఏ ప్రకృతిలోనూ ఏ పని జరగట్లా. ఓకే, పాపం కళ్ళు అంటుకుంటుంది. ఓకే, కానీ తర్వాత త్రిగుణాలు కాక ఇవి 25. త్రిగుణాలతో కలిపితే 28, త్రిగుణాలు కలపకపోతే 25. సో కాబట్టి ఇప్పుడు వాటిని విడగొడితే ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి. అవి పురుషుడు అంటే జీవుడు, ప్రకృతి 8తో కూడుకుని ఉన్నది ప్రకృతి, మహత్తత్వం పరమాత్మ యొక్క మహత్తత్వం, అహంకారం నేననేటువంటి శబ్దం, తర్వాత ఆకాశము, వాయువు, తేజస్సు, బలము, జలము, భూమి. సో ఇవి కలిపితే 9 అవుతుంది. సో 9 అనే మాట కూడా కరెక్ట్. అర్థమైందా? తర్వాత స్తోత్రం, నేత్రం, చర్మం, ముక్కు, నాలుక ఈ 5 జ్ఞానేంద్రియాలు మనం చూసాం కదా, పైభాగంలో ఉన్నవన్నీ. ఓకే, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థు ఈ 5 కర్మేంద్రియాలు మీకు తెలుసు కదా. కర్మేంద్రియాలరా వాక్, పాణి, పాదం, పాయువు, ఉపస్థు. ఓకే, అంటే గొదం దగ్గరది, ఉపస్థ అంటే అది. ఈ 5 కర్మేంద్రియాలు. మనసు జ్ఞానేంద్రియము కర్మేంద్రియము 2 పనులు చేస్తుంది అది. కాబట్టి ఈ 5 ఆ 5 ప్లస్ మనసు కలిపితే 11 అయింది. ఆ థియరీ కూడా కరెక్ట్. కాబట్టి మనసు జ్ఞానేంద్రియము కర్మేంద్రియం రెండూను. కాబట్టి ఇది 11. సో 11 అనే శబ్దం కూడా కరెక్ట్. తర్వాత శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 5 జ్ఞానేంద్రియ విషయాలు లేక ఇంద్రియార్థాలు అంటారు వాటిని భగవద్గీతలో. ఇవి ఒక 5 ఉన్నాయి. ఎందుకని? నీకు పంచీకరణ చేసేటప్పుడు పంచమహాభూతాలు
వాటికి సగం వాటికి దాచుకున్నాయని చెప్పానే, అవి ఇవి తన్మాత్రలు. ఇక్కడ వీటికే పరమాత్మ యొక్క సంయోగం దగ్గరగా ఉంటుంది. కాబట్టి నువ్వు బయట పెట్టి కనబడుతున్నటువంటి చెవు దొప్పల్లో ఏమీ లేదు. లోపల అందుకుంటున్నటువంటి శబ్దాన్ని తెలుసుకున్నటువంటి లోపలి చెవి ఏదైతే ఉందో అది పరమాత్మతో అనుసంధానం అయింది. ఈ రెండు కలిసి ఉంటాయి. వీటిని నీకు మెడికల్ లాంగ్వేజ్లో మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటారు. ఈ బయటది ఆ లోపలిది కలిసి ఉంటాయి. బయటికి కన్ను కనబడుతోంది, కానీ అసలు తెలుసుకునేది ఏది? లోపల ఉన్నటువంటి కనపడని రెటీనా, ఇంత చిన్నది. అర్థమైందన్న? అట్లా చెవు, అట్లాగే ముక్కు, అట్లాగే నోరు, వాసన, నోరు, నాలుగు ఇంత పొడుగును ఉంది బాగా అందరిని తిట్టడానికి. ఓకే, కానీ అసలు రుచులు తెలుసుకునేటువంటివి టేస్ట్ బడ్స్ అంటాం, రసగ్రంథులు. అవి 5 ఉన్నాయి నాలుగు మీద. కానీ నీకు 500 రుచులు కావాలని కోరికలు. ఓకేనా? రైట్. శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 జ్ఞానేంద్రియ విషయాలు. ఇలా 3 అంటే 3 గుణాలు. 9 ఇందాక చెప్పాం కదా. 9 ఏమిటవి? పురుషుడు, ప్రకృతి, అహంకారం, మహత్తత్వం, ఆకాశం, వాయువు, ఇవన్నీ కలిపితే 9 అన్నావు కదా. ఆ 9, ఈ 3 గుణాలు 9. తర్వాత 11 ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు 11. తర్వాత ఈ జ్ఞానేంద్రియ విషయాలు 5. ఇవన్నీ కలిపితే 25. లెక్కేసుకోండి. 3 + 9 + 11 + 5 28. సో 28 అంటే ఈ విధంగా కూడా అర్థం చెప్పచ్చు. అయితే ఈ 28 చెప్పడానికి అర్థంలో నువ్వు 3 గుణాల యొక్క ప్రభావం, దీన్ని కూడా ప్రమేయాన్ని కూడా తీసుకొస్తున్నావు. ఇది చెప్పకుండా అన్వయం చెప్పేది కరెక్ట్ కాదు అంటున్నాడు పరమాత్మ. అసలు ఎవడో 3 గుణాల యొక్క ప్రభావం తీసుకోకుండా మాట్లాడితే తప్పది. తర్వాత కర్మేంద్రియాల వలన జరుగు పనులు మాట్లాడటం, పనులు చేయటం, నడవటం, మలత్యాగం, మూత్రత్యాగం. వీటి ద్వారా తత్వ సంఖ్య పెరగదు. ఇవన్నీ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అన్నీ విడిచిపెట్టేవి. కాబట్టి ఇవి కర్మేంద్రియ కార్యాలు మాత్రమే. కర్మేంద్రియాలకి ఇవి కార్యాలు అంటే దీని ద్వారా బయటికి పంపించేది అంతే. దానిలో ఇదేం లేదు. ఓకే, తర్వాత వెనక్కి వచ్చే పని ఏమీ లేదు. తర్వాత సృష్టి ప్రారంభంలో కార్యకారణాలు కలిగి ప్రకృతి ఉంటుంది. అంటే నీకు ఖచ్చితంగా మొట్టమొదట్లో నేను మీకు చెప్పాను, నిన్న ఉదాహరణలో చెప్పాను, పరమాత్మ నుంచి ఆ చైతన్యం బయటకు వచ్చినప్పుడు ఆ చైతన్యం విషయోనులో, జడ స్వరూపంలో ఉన్నటువంటి విషయోనులో జనించిన తర్వాత బీజావస్థలో ఉన్నటువంటి ప్రాణాలన్నీ కూడా వాటి యొక్క స్థూల రూపాన్ని పొంది అంతకుముందు ప్రళయం ముందు ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలో కర్మలు చేసుకుంటూ వెళుతున్నాయని చెప్పాను మీకు. మరి గుర్తుండి ఉండాలి, ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడటం. సో ఇవి కార్యకారణాలనే విభజన ప్రకృతి మొదట్లో ఉంది. తర్వాత ఏమైంది? ఆ కారణంగా వచ్చింది కార్యం అవుతోంది, కార్యంగా వచ్చింది కారణంగా మారిపోతుంది. ఆ మొదట్లో ఉన్నది ఇప్పుడు లేదు కదా. సో సృష్టి ప్రారంభంలో కార్యకారణాలు కలిగి ప్రకృతి ఉంటుంది. ప్రకృతి సత్వరజస్తమో గుణాల సహాయంతో జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయాది కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. సో ఒకసారి ప్రకృతిలోకి వచ్చావు అనగా ఏంటి? నువ్వు ప్రకృతిలోకి పుట్టడానికి వచ్చేటప్పటికి నీ 3 గుణాలు ఆటోమేటిక్గా వచ్చినాయి. సో ఈ ప్రకృతిలో జరిగే కార్యక్రమాలన్నిటికీ 3 గుణాల ఆధారంగా అయిపోయాయి. అక్కడ ఒరిజినల్గా కార్యకారణమే ఉంది. కారణం ఎవరు? పరమాత్మ. కార్యం ఏంటి? ఈ జీవాలు పుట్టడం, విషయం నుంచి శక్తి తీసుకొని అలా ఉండిపోయింది. అది తర్వాత వచ్చేటప్పటికి పెరిగిపోయింది. ఉదాహరణగా ఏమిటంటే చెప్పుకుందాం, ఒక మాట చెప్దాం. అన్నప్రాసన రోజున పరమాన్నం పెట్టావు, తర్వాత సంవత్సరం వచ్చేటప్పుడు కొద్దిగా కారం కూర ఏదో పెట్టడం మొదలెట్టావు. 2వ ఏడు వచ్చేటప్పటికి కొద్దిగా పెట్టడం, 3వ ఏడు వచ్చేటప్పుడు మా చికెన్ పెట్టడం మొదలుపెట్టావు, 5వ ఏడు వచ్చేటప్పుడు ఆవకాయ అన్నం పెట్టడం మొదలెట్టావు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ప్రకృతి కార్యం అది ఆరంభంలో ఉన్నది ఏమైనా ఉందా? లేదు. అనేక రకాల రుచులకు అలవాటు అయిపోయాడు అదే పిల్లవాడు. సో ఉత్పత్తి లయాది కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. అవ్యక్త పురుషుడు
ప్రకృతి స్థితిగతులకు సాక్షి మాత్రుడుగా ఉంటూ వచ్చాడు. నిన్న మీరు విన్నారు కదా. సో ఏవి జరుగుతున్నా అన్నిటికీ సాక్షి మాత్రుడుగా ఉంటున్నాడు తప్ప ఆయన ఏ విధమైనటువంటి ప్రమేయంలోకి రావడం లేదు. ఇది తెలుసుకుంటే ఆయనలోంచి వచ్చినటువంటి నేను నాకు విడిగా ఉనికి లేదు, ఆయన ఆధారంతో నేను బతుకుతున్నాను, ఆయన ప్రతినిధిని. కాబట్టి ఆయన ఈ సృష్టి చేసి తను ఏ విధంగా సాక్షిగా ఉన్నాడో ఈ ప్రపంచంలోకి నేను వచ్చిన తర్వాత ఆయన ఆధారంతో బతుకుతూ నేను కూడా ఈ ప్రపంచంలో సాక్షిగా ఉండాలి. అంతకు తప్ప ఇది నాది, నా కొరకు, నా పెళ్ళం, నా ఇల్లు అని దానిలో పడిపోవడం వల్ల ఏమవుతుందంటే పెరిగిపోతోంది, కానీ తత్తు గురించి ఆలోచన పోతోంది. ఇది కరెక్ట్ కాదని చెప్తాడు. ఇక్కడ ఆపేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.